10 ఏండ్లు ఎదురు చూసిన కాలం మొత్తానికి వచ్చేసిందని చాలా మంది లీడర్లు సంబరపడుతున్నారు. ఆ వచ్చిన మంచి కాలం చేతి దాకా ఎప్పుడు వస్తుందోనని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం రావడంతో టికెట్ రాని లీడర్లు, కష్టపడ్డ ఫలితం దక్కని వాళ్లంతా గంపెడాశలు పెట్టుకున్నారు. మా జిల్లాను మాత్రం కాస్త పెద్ద చూపు చూడాలని కోరుకుంటున్నారు. జిల్లా కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై బాగా ఆశలు పెట్టుకున్నారట. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 14 స్థానాలుంటే 12 సీట్లలో కాంగ్రెస్ గెలిచింది. అలంపూర్ లో సంపత్ కుమార్, గద్వాలలో సరిత ఓడిపోయారు. సరిత ప్రస్తుతం జెడ్పీ చైర్మన్ గా ఉన్నారు. తన పదవీ కాలం ముగిసేలోపు ఏదైనా నామినేటెడ్ పోస్టు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట. సంపత్ కూడా అదే లైన్ లో ఉన్నారట. కార్పొరేషన్ లేదంటే మరో నామినేటెడ్ పోస్ట్ కోసం ఆశలు పెట్టుకున్నారట. చివరి నిమిషంలో బీఆర్ఎస్ టికెట్ చేజారడంతో కాంగ్రెస్ లో చేరిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం కూడా నామినేటెడ్ రేస్ లో ఉన్నారట. ఇక వనపర్తిలో సీటు త్యాగం చేసిన ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి చిన్నారెడ్డి కూడా రేవంత్ రెడ్డిపై ఆశ పెట్టుకున్నారట. మాజీ ఎంపీ మందార్ జగన్నాథన్ కూడా నామినేటెడ్ పదవి కోసం పోటీ పడుతున్నారట. మాజీ ఎమ్మెల్యేలు సీతా దయాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, గురునాథ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు సంజీవ్ ముదిరాజ్, ఎన్పీ వెంకటేష్, బండారి భాస్కర్, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారట. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు గులాబీ లీడర్లకు 8 కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పోస్టులు పాలమూరు లీడర్లను బాగానే ఊరిస్తున్నాయట. కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా నేతలకు బాగానే న్యాయం జరుగుతుందని ఆశపడుతున్నారట. పాలమూరు బిడ్డే సీఎం కావడంతో గంపెడు ఆశతో ఉన్నారట. సీఎం సొంత జిల్లాలో ఓడిన ఎమ్మెల్యేలు, టికెట్ రాని అభ్యర్థులు పార్టీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారట. పాలమూరు జిల్లాకే ఎక్కువ పదవులు వస్తాయని చెప్పుకుంటున్నారట లీడర్లు.